సుమారు 4.5 సంవత్సరం ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అనేక మంది మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దళితుల మీద దాడులు జరిగాయి, అట్లాగనే గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఈరోజు ఏదైతే అంగన్వాడీ కార్మికులు 25 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. వెంటనే వాళ్ళని అంగన్వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. మున్సిపల్ వర్కర్స్ ఈరోజు సమ్మెలో ఉన్నారు. మున్సిపల్ వర్కర్స్ కూడా కరోనా టైంలో ఎవరు కూడా బయటికి రాకపోతే ఆ సందర్భంలో కూడా నెల్లూరు నగరాన్ని, రాష్ట్రాన్ని ఒక పరిశుభ్రంగా ఉంచేదానికి అనేక ఇబ్బందులతో, అనేక జబ్బులతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి పనిచేశారు. అయితే ప్రధానమంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి దాకా వాళ్ళ కాళ్ళ మీద నెత్తి మీద నీళ్లు జల్లి నమస్కారం చేసి ఆ మాట చెప్పారు. కానీ వాళ్ళకి జీతాలు పెంచేదానికి కానీ, వాళ్ళని పర్మినెంట్ చేసేదానికి కానీ ఈరోజు కూడా చర్యలు చేపట్టలేదు. అందువల్ల కార్మికులు, మున్సిపల్ కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో ఉండరు. అనేక మంది కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా సమ్మెలో ఉండారు. గతంలో వాళ్ళు ఏదైతే కోరారో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఓపీఎస్ నిన్న ఏదైతే మహారాష్ట్రలో కూడా నిన్న క్యాబినెట్ తీర్మానం చేసింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఓపీఎస్ ఇచ్చేదానికి ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల రాబో కాలంలో ఈ సమస్యల పరిష్కారం చేయని పని ఉందల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. రైతులకి మోటార్లకి మీటర్లు పెట్టే విధానం కానీ, లేదు పట్టణ ప్రాంతాల్లో పట్టణ సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు ఇంటి పన్నులు పెంచడం కానీ, కుళాయి పన్నులు ఇలాంటివన్నీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఓ పక్క ఇంటి పన్నులు విపరీతంగా పెంచడం కానీ, లేదా విద్యుత్ బిల్లులు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టుముట్టాయి. అందువల్ల వీటి సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు రాబో కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. అందువల్ల వచ్చేటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసేదానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది వెంటనే కార్మికులకి 18,000 పెంచడం జరిగింది. అలాంటి ప్రజలకు చేసేటువంటి సమస్యలను పరిష్కారం చేసేదానికి ఉండాలి తప్ప కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం రేపు రాబో ఏ ప్రభుత్వం అయినా కానీ వాటి సమస్యల పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే బిగ్ టీవీ వారికి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగనే సంక్రాంతి సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి, రాష్ట్ర ప్రయోజనాలకు, 2 రాష్ట్రాల ప్రజలకి ఏదైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందువల్ల ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నట్టు ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.